అంటే జనరల్గా కూడా చెప్తా పిల్లలకి, సార్ మన పేరెంట్స్ మనతో టఫ్ ఉండొచ్చు సార్, కానీ వాళ్ళ పట్ల ద్వేషం పెంచుకోవడం అన్నది తప్పు సార్. అదే విధంగా ట్రైనింగ్లో ఉన్నప్పుడు సీనియర్స్ ఎవరైతే ఉంటారో మనతో చాలా టఫ్గా ఉంటారు, వీడిని చంపేయాలి అని అనిపిస్తుంది సార్. కానీ ఆ ట్రైనింగే బ్యాటిల్ ఫీల్డ్లో మిమ్మల్ని కాపాడుతుంది సార్. అందుకే ఒక స్టేట్మెంట్ ఉంటుంది సార్ ఆర్మీలో, ద మోర్ యూ స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ ఇన్ వార్. నువ్వు ఎంతైతే పీస్ టైంలో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు చెమటోరుస్తావో అదే నిన్ను బ్యాటిల్ ఫీల్డ్లో కాపాడు. మా సిఎస్ఎం కంపెనీ సార్జెంట్ మేజర్ అంటే మా సీనియర్, ఒక బ్యాచ్ సీనియర్, హీ ఈజ్ సపోజ్ టు గివ్ యూ ట్రైనింగ్. కంపెనీ సార్జెంట్ మేజర్ అంటారు. దానికి ఇంకో డెఫినేషన్ ఉంది, ఫుల్ ఫామ్ కంపెనీ స్క్రూయింగ్ మెషిన్. బాగా వేసుకుంటాడు అనమాట. ఆ 6 months వెన్ హీ వాజ్ ద సీనియర్, బాటమ్ ఆఫ్ ది హార్ట్ నుంచి తిట్టుకున్నాం. ఓకే, బాటమ్ ఆఫ్ ది హార్ట్ నుంచి ప్రతి ఒక్కడు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆపరేషన్స్లో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన ట్రైనింగే మమ్మల్ని కాపాడింది అని తెలుసుకున్న తర్వాత ఆయన ఎంత దూరం ఉన్నా సరే వెళ్ళి ఆయన్ని కౌగిలించాం. బికాజ్ ఆయన మమ్మల్ని ట్రైనింగ్లో అట్లా తయారు చేసాడు కాబట్టే నేను ఆపరేషన్లో సర్వైవ్ అయ్యాను, అండ్ సర్వైవ్ అయ్యాను కాబట్టి వెళ్ళి. సో ఎవరైనా మిమ్మల్ని పుష్ చేస్తే, మీ లిమిట్స్కి పుష్ చేస్తే వాళ్ళు మీ మంచే కోరుకుంటారు. అది పేరెంట్స్ అవి ఉండొచ్చు, అవి టీచర్స్ అవి ఉండొచ్చు, వాళ్ళు బ్రదర్ అయినా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో ఇఫ్ సంబడీ ఈజ్ స్ట్రాంగ్ విత్ యూ ఆర్ రూడ్ విత్ యూ, డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. మేబీ ఫర్ యువర్ గుడ్, మేబీ ఫర్ యూ.